రాజన్న సిరిసిల్ల జిల్లాలో తిరిగిండ్రు మంత్రి కేటీఆర్. అర్బన్ బ్యాంక్ కొత్త బిల్డింగ్ మిషన్ భగీరథ పథకం పనుల్ని మొదలుపెట్టారు. అటెనక కొత్త సౌకర్యాలతోటి కట్టిన కూరగాయల మార్కెట్ను ప్రారంభించారు. అక్కడ కూరగాయలు అమ్ముకునే వాళ్ళతోటి మాట్లాడినరు కేటీఆర్. కూరగాయల రేట్లు ఎట్లున్నాయంటూ అక్కడున్నోళ్ళని అడిగి తెలుసుకున్నారు. తర్వాత మహిళలకు చెత్తబుట్టల్ని పంచిపెట్టినారు. ఇంట్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దని, తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి పడేయాలని చెప్పారు కేటీఆర్. ఈ మూడేళ్లలో ఇప్పటిదాకా ఏం చేయడం జరిగిన సిరిసిల్లలో రాబోయే సంవత్సర కాలంలో ఏం చేయబోతా ఉన్నామో కూడా ఇందులో ఇప్పటికే చాలా వివరంగా చెప్పడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించి పక్కన మిగుమాన్యం ఏదైతే 12 ఏళ్ళుగా కొనసాగుతూ ఉంటుంది. గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వంలో 2005లో ప్రారంభమైన కార్యక్రమం మరి మొత్తానికి గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారి చొరవ వల్ల దాదాపు దగ్గర పడ్డది. ఈ సంవత్సరం వర్షాలు పడగానే మిడ్మానేలో దగ్గర ఈ నెలలో మంచి వర్షాలు పడితే 10 టీఎంసీల నీళ్లను నిలువ వచ్చి ఈ ప్రాంత రైతాంగం యొక్క కళ అయిన మిడ్మానే నుంచి అపరమానే వరకు ఎత్తిపోతల పథకం ఏదైతుందో దాన్ని తప్పకుండా రాబోయే సంవత్సరంలోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎందరూ తెలియజేస్తాము. ఎవరైతే ఈరోజు పీడీ చేసుకుంటున్నారో వాళ్ళ కోసం మన ముఖ్యమంత్రి గారి ద్వారా చరిత్రలో ఆలోచించిన విధంగా నెలకు 1000 రూపాయల పెన్షన్ కూడా మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొని 4 లక్షల మంది పీడీ చేసుకున్న కూడా మనం ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో